2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, నిన్న ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు లీగల్ పరంగా ఎలా వెళ్ళాలి, అసలు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి అన్న విషయాలు మనం మాట్లాడుకున్నాం. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రిలేటెడ్గా ఒక కంపెనీని క్రియేట్ చేసుకోవాలి అంటే దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అంటే లీగల్ పరంగా మనం ఎలాంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, ఒకసారి దాని గురించి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటేనే ఫస్ట్ అపోహ చాలా, అంటే ఇది అస్సలు వర్కౌట్ అవుతుందా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటేనే కస్టమ్ డ్యూటీ ఫార్మాలిటీస్ కానివ్వండి, ఇంకా ఇతర ఏ లైసెన్సెస్ తీసుకోవాలి, ఇలాంటివి చాలా చాలా డౌట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది సిరి గారు. ఎందుకంటే ఒక తెలిసిన విషయం తెలియని విషయం. సో తెలిసే వరకు కూడా ఎంతో పెద్దగా, సో ఎంతో అంటే చిక్కుల్లా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే డీటెయిల్గా డీప్గా వెళ్తామో అర్రే ఇంతేనా అనిపిస్తుంది. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా అంతే, ప్రతి ఒక్కరికి సాధ్యం ఇది. సో మరి ఎవరెవరు చెయ్యొచ్చు, సో హౌ టు స్టార్ట్ ద బిజినెస్ అండ్ ఎవరెవరికి సాధ్యం ఇది అంటే, ఎస్పెషలీ చాలా వెరీ గుడ్ నాలెడ్జ్ ఉండాలి మీకు, అండ్ తర్వాత చాలా వరకు రీసెర్చర్స్ అవసరము. ఇవన్నీ ఒక ఎత్తు, కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంటే చాలు మనకు. మనం ఎస్పెషలీ హోమ్ మేకర్స్కి ఇది 100% సూటబుల్ అన్నమాట. సో హోమ్ మేకర్స్కి ఎందుకు సూటబుల్? ప్రతి ఒక్కరు అంటే ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, మరి మార్కెట్ అవగాహన చాలా మందికి ఉంటుంది, ప్రోడక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, డిమాండ్ అండ్ సప్లై గురించి అనాలిసిస్ కానివ్వండి, చాలా వరకు ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇందులో సక్సెస్ అవ్వలేకపోతారు అని ఒక క్వశ్చన్ మార్క్. హౌస్ వైఫ్స్ చేస్తే సక్సెస్ అవుతారా అంటే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే ఇందులో టైం కేటాయించాలి. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ప్రత్యేకంగా మీరు 2 to 3 అవర్స్ మీరు టైం కేటాయించి, అండ్ దానికి తాలూకు ఏదైతే వర్క్ ఉంటుందో అది డే వైజ్గా మీ మైండ్లో సెట్ చేసుకొని వీటినే మీరు రిపీట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంత ఈజీ బిజినెస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. సో దీనికి మెంటర్షిప్ గైడెన్స్ త్రూ మనము చిన్న, అంటే పిన్ టు పాయింట్ నుంచి ఎండ్ వరకు కూడా అందిస్తామన్నమాట. సో ఎలాంటి మన వెబ్సైట్స్ రీసెర్చ్ చేయాలి, సో ఎలాంటి కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట. ఆ కోడ్స్ త్రూనే మనము రీసెర్చ్ అనేది చేస్తాం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఏ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది, ఏ కంట్రీలో ఇది చాలా మంచిగా వెళ్తుంది, సో ఏ కంట్రీలో ఈ ప్రోడక్ట్ మనం పంపించిన ప్రోడక్ట్కి ప్రాఫిట్ అసలు తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ అవగాహన మనం మెంటర్షిప్ కోర్స్లో నుంచి మనము తీసుకోవచ్చు. సో అలాంటిది బ్యాక్ ఎండ్లో మా టీం నడిపిస్తుంది కాబట్టి వీ కెన్ సపోర్ట్ దెమ్. అండ్ అసలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేకి ఒక కంపెనీ అనేది స్థాపించాలి. సో కంపెనీ స్థాపించాలంటే అని మళ్ళీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది చాలా చాలా సింపుల్ అండి. జస్ట్ సిఏని వెళ్ళి మీరు అప్రోచ్ అవితే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్తో పాటు ఏడి కోడ్ అనేది ఉంటుంది, అండ్ తర్వాత జిఎస్టీ అనేది, అండ్ తర్వాత ప్రోడక్ట్కి రిలేటెడ్ కొన్ని లైసెన్సెస్ ఉంటాయి ప్రత్యేకంగా. అంటే మీరు ఎఫ్ఎస్ఎస్ఏ కోడ్, ఫుడ్ రిలేటెడ్ అయితే ఎఫ్ఎస్ఎస్ఏ కోడ్ అనేది ఉంటుంది. సో వీటన్నిటికీ ఒకే ఫార్ములా, ఒకే బేస్లో మీకు క్లియర్ కట్గా గవర్నమెంట్ అనేది ప్రొసీజర్ చేస్తుంది అనమాట. సో గవర్నమెంట్ వన్ షార్ట్ ప్రొసీజర్లా క్లియర్ కట్గా చాలా మంది ప్రజలకి ఇప్పుడు ఈజీ చేసేసింది కస్టమ్ డ్యూటీస్. సో అలాంటప్పుడు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. సో మరి కంటైనర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. మరి ఏదైనా సరే కంటైనర్ ఒకటి ఫిల్ చేస్తూ ఉంటాము, మనం ట్రాన్స్పోర్ట్ చూస్తూ ఉంటాము, లారీస్ కానివ్వండి, కంటైనర్ లారీస్ హైదరాబాద్ టు ముంబై ఆర్ హైదరాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు బెంగళూరు పంపిస్తూ ఉంటాం. సో సరుకు రవాణా చేస్తూ ఉంటాము. అండ్ ట్రాన్స్పోర్ట్ త్రూ మనము ఎంతగా అంటే మన పరిసరాల్లో ఇండియాలో కాబట్టి ఓకే ఇక్కడే కదా, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అని అనుకుంటాము. ఇది కూడా ఆ షిప్ ట్రాన్స్పోర్ట్ త్రూ, తర్వాత వచ్చేసి మనకు ఎయిర్వే త్రూ. సో ఇది కూడా అంతే సాధ్యం. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటేనే ఒక పెద్ద ఏదో భూతంలా, లేకపోతే ఇది చాలా అంటే స్మగ్లింగ్ గూడ్స్ చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే
అన్నట్టు అసలు అది చాలా చాలా పెద్ద అపోహ అండ్ చాలా చాలా రాంగ్ థాట్ అనమాట. సో ఈజీగా మనకు గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి అప్రూవల్స్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే చేయొచ్చు. కానీ ప్రొసీజర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి వెబ్సైట్స్ మనం వెతకాలి, సో బయ్యర్ని సెర్చ్ చేయాలంటే ఎలా, ఇవన్నీ గైడెన్స్ మెంటర్షిప్ కోర్స్ మీరు తీసుకుంటున్నారు అంటే మెంటర్షిప్లో వీళ్ళంతా మీ ప్రోడక్ట్ అండ్ తర్వాత మీరు ఎస్పెషలీ అంటే ఏదైనా ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తున్నారా లేదా అనేది కాదు, ఎవరితోనైనా తీసుకొని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీకు లేకపోయినా కూడా మీ ఫ్రెండ్ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇక్కడ కూడా మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది చేయొచ్చు. కాకపోతే ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఆ కమాడిటీని పరిశీలించాలి. సో ఎప్పుడైతే బాక్సెస్ రెడీ అవుతాయో అప్పుడు మీరు ఒకరిని బిలీవ్ చేసి వాళ్ళ మీద వదలడం కాదు, అక్కడే ప్రత్యేకంగా ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో అక్కడ ఉండి కమాడిటీని మరీ మీరు పరిశీలించి బాక్సెస్ ఫిల్ చేస్తున్నారు అంటే అక్కడ సక్సెస్ అవుతారనమాట. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లాస్ అవ్వేకి, లేకపోతే ఒక ప్రోడక్ట్ మనం డీటెయిల్స్ ఇస్తున్నాము, ఒక ప్రామిస్ చేస్తున్నాము కస్టమర్కి, సో అలాంటి క్వాలిటీ మనం అందించలేకపోతున్నాము అంటే అక్కడి నుంచి మనకు బ్యాడ్ రిమార్క్స్ అనేది వస్తాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా చేయొచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. లైసెన్సెస్ ఆల్సో వెరీ వెరీ ఫ్లెక్సిబుల్గా మనకు సిఏ త్రూ మనము చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ చిన్న పెట్టుబడితో కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది చేయొచ్చు సిరిగారు. సో ఇందులో ఒక్కటేంటంటే 100 బయ్యర్స్ని మీరు అప్రోచ్ అవ్వాలి. సో వెబ్సైట్ త్రూ 100 బయ్యర్స్ని అప్రోచ్ అవుతున్నారు అంటే ఒక్క లీడ్ దొరుకుతుంది. సో ఆ ఒక్క లీడ్తో చాలు మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేయచ్చు అనమాట. సో చాలా వరకు ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తే చాలా మంది కస్టమర్స్ నీడెడ్, బయ్యర్స్ నీడెడ్, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఆ గేమ్ ఈజ్ రివర్స్. సో ఒక్క బయ్యర్ కోసం మీరు 100 మంది బయ్యర్స్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ కరెక్ట్ బయ్యర్ మీకు అంటే వాళ్ళ దగ్గర కూడా కరెక్ట్ కమాడిటీ మీ క్వాలిటీని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ తర్వాత హీఈస్ ఎ జెన్యూన్ బయ్యర్ అని తెలిసినాక మీరు ఆ ఒక్క బయ్యర్ త్రూనే హోల్ మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లైఫ్ లాంగ్ అండ్ లాంగ్ టర్మ్లో కూడా చేసేయచ్చు. సో ఆ ఒక్క బయ్యర్ వెతకడానికి మీరు 100 బయ్యర్స్ని అప్రోచ్ అవ్వాల్సిందే. సో అది మెంటలీ మీరు ప్రిపేర్ అవ్వారు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ యూ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్ సెట్. సో అది అవ్వకుండా మీరు ఏదో అయిపోతుంది, సో ఓకే కోట్లు సంపాదిస్తాను విని షార్ట్ టర్మ్ అని చెప్పి దిగారంటే ఫస్ట్ బోర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా మంది మీరు వెళ్ళి బయ్యర్ అండ్ ప్రోడక్ట్ కమాడిటీ రీసెర్చ్లో వెళ్ళి ప్రత్యేకంగా ఫిజికల్గా కలవాలి. అక్కడ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి. అండ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కూడా రిసీవ్ చేసే కెపాసిటీ, లిజనింగ్ కెపాసిటీ కూడా మీకు ఉంది అంటే సో వీటిలోనే మీరు 100% ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది నేర్చుకొనిస్తారు. సో అక్కడి నుంచి మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఒక్క బయ్యర్ దొరికితే చాలు మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది ఎక్కడి నుంచి అయినా ప్రారంభించవచ్చు సిరిగారు. సో మేడం, ఎవరికైనా కూడా ఎక్స్పోర్ట్ అండ్ అలాగే ఇంపోర్ట్ బిజినెస్ గురించి మేము మా బిజినెస్ని తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా గైడెన్స్ కోసం మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరిగారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే కోసం ప్రత్యేకంగా మనం అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో ఈ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది లేదు అనేది మెంటర్షిప్ ద్వారా మనం అందిస్తాము. సో బ్యాక్ ఎండ్లో టీమ్ ఉంటుంది కాబట్టి వీ కెన్ కనెక్ట్ దెమ్ అండ్ ఈజీగా వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ త్రూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.